సరస్వతి సరస్వతి ఏంటి సరస్వతి ఇవాళ కొంచెం ఎర్లీగా లేచి రెడీ అయినట్టున్నావు? ఇవాళ త్వరగా లేచి రెడీ అవ్వమని రాత్రి ఆవిడ గారు చెప్పింది. సీతక్క దీనికి ఏమైనా పెళ్లి చూపులు అరేంజ్ చేసిందా, లేకపోతే మొన్న జరిగిన ఇష్యూని మనసులో పెట్టుకుని దీన్ని ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తోందా? సరస్వతి, ఈరోజు పంతులు గారు చాలా మంచి రోజు అని చెప్పారు. ఇవాళ మీ నాన్నగారు అస్థికల్ని ఏదైనా పవిత్రమైన నదిలో కలిపితే చాలా పుణ్యం అని చెప్పారు. అందుకే నిన్ను తొందరగా లేచి రెడీ అవ్వమని చెప్పాను. కృష్ణా నదిలో అస్థికల్ని నిమజ్జనం చేస్తే మీ నాన్నగారి ఆత్మకి మంచిదంట. అస్థికల్ని ఎక్కడైతే కలుపుతారో అక్కడ ఒకరోజు నిద్ర చేయాలని చెప్పారు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇది నువ్వు నీ కోసమో మా కోసమో చేస్తున్న పని కాదు, మీ నాన్నగారి కోసం చేస్తున్న మంచి పని. నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా అస్థికల్ని తీసుకుని బయలుదేరు. బయలుదేరు. పద. పద. శంకర్, ఏంటోదన్నా? మన సరస్వతిని నువ్విప్పుడు శ్రీరంగపురం పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళాలి. నేనా? నువ్వే. ఎందుకుదన్నా? సరస్వతి వాళ్ళ నాన్నగారి అస్థికల్ని పుణ్యక్షేత్రంలో ఉన్న నదిలో కలిపి రావాలి. ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నావేంటి? అది ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా వదినా? ఏ? అది కాదు వదినా, రాత్రి చెప్పినా బాగుండేది. ఇప్పుడు నేను అర్జెంటుగా గోడౌన్కి వెళ్ళాలి. అక్కడ లోడ్ లారీలు వచ్చేసాయంట. నేను వెళ్తే కానీ అన్లోడ్ చేయరు. రేపు తీసుకెళ్ళచ్చా? లేదయ్యా, ఈరోజు మంచి రోజు, ఈరోజే తీసుకెళ్ళాలి. సారీ వదినా, ఈరోజైతే నాకు కుదరదు. వస్తాను. బతికాను రా బాబు. వీడు కావాలనే ఎస్కేప్ అయినట్టున్నాడు. నాని, నువ్వు సరస్వతిని తీసుకెళ్ళు. అయ్య బాబోయ్, నాకు ఎగ్జామ్స్ వదినా, అస్సలు కుదరదు. నేను చదువుకోవాలి. సారీ వదినా. ఏవండి, సరస్వతిని మీరు తీసుకెళ్ళండి. ఇంత సడన్గా చెప్తే ఎలా సీత? ఈరోజు స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, ఎంఆర్ఓ గారిని కలవాలి, ఆడిటర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి సీత. శ్రావణ్, నువ్వు తీసుకెళ్ళు. నేను ఈ అమ్మాయిని తీసుకెళ్ళాలా? నాకేం అవసరం ఉంది? నేను తీసుకెళ్ళను. అలా అంటావేంటి శ్రావణ్? ఈ అమ్మాయి బాధ్యత ఇప్పుడు మనదే కదా. వదినా, నువ్వేం చెప్పినా చేస్తాను, కానీ ఈ అమ్మాయి గురించి మాత్రం నాకేం చెప్పకు. చూడు, జరిగినవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? ఆడపిల్ల మీద అలా కోపం పెంచుకోవడం పద్ధతి కాదు. ముందు నువ్వు తీసుకెళ్ళు. సారీ వదినా, నాకు కుదరదు. శ్రావణ్, నేను చెప్తున్నాను, తీసుకెళ్ళు. నన్నెవరూ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. చూడమ్మా, అక్కడ రాత్రి నిద్ర చెయ్యాలి. ఎవరూ తోడుగా లేకుండా నువ్వొక్కదానివి వెళ్ళడం మంచిది కాదు. నీకు తెలియని ప్లేస్కి వెళ్ళటం ఇంకా ప్రమాదకరం. నువ్వు చేయబోయేది ఒక పుణ్యకార్యం. మనసులో చిరాకులు కోపాలు పెట్టుకుంటే చేసే పనికి ఫలితం లేకుండా పోతుంది. చూడమ్మా, ప్రశాంతమైన మనసుతో అస్థికల్ని నిమజ్జనం చేస్తేనే మీ నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరుతుంది. శ్రావణ్ నీకు తోడుగా వస్తాడు, నువ్వు వెళ్ళు. చూడమ్మా, శ్రావణ్ నీకు తోడుగా వస్తాడు. శ్రావణ్, తీసుకెళ్ళు. వెళ్తుంది పుణ్యక్షేత్రానికి. దుర్ముహూర్తం రాకముందే బయలుదేరితే మంచిది. శ్రావణ్, బయలుదేరు. రా, బయలుదేరు, రా.
పోతే నేను కొడతాను. ఈ ఫిట్టింగ్ ఏంటండి బాబు? వాళ్ళిద్దరూ ఏం గొడవ పడినా అక్కడ ఏం జరిగినా నువ్వే నాకు చెప్పాలి. అందుకే పంపిస్తున్నాను. వెళ్ళు. అమ్మగారు నా వల్ల కాదండి. వెళ్తావా వెళ్ళవా? ఇంత కూల్గా చెప్తే వెళ్ళాలి కదండి మరి. ఏయ్ అటెక్కడికి? బ్యాగ్ తెచ్చుకుంటానండి. ఏంటంత సీరియస్గా చూస్తున్నారు? నువ్వు చేసిన పనికి సంతోషించాలా? నేనేం చేశానండి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. జీవితంలో మొట్టమొదటిసారి నా చేత అబద్ధం చెప్పించావు. అవసరానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడటం తప్పేం కాదులేండి. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? అబ్బా, మీకు తెలియకుండా నేనేదో స్విస్ బ్యాంక్లో డబ్బు దాచుకున్నట్టు అలా గుచ్చి అడుగుతారేంటి? గుచ్చి నేనేం అడగట్లేదే, మామూలుగానే అడుగుతున్నాను. మీ కళ్ళల్లో కోపం కనపడుతుంది, మీ ముక్కు మీద కోపం కనపడుతుంది, మీ గొంతులో కూడా కోపం కనపడుతోంది. మామూలుగా అడిగితే అన్ని చోట్ల అన్ని రకాలుగా కోపం ఎలా కనిపిస్తుంది? ఏం అడిగినా తడుముకోకుండా మాట్లాడతావు. చిన్నప్పుడు మీ నాయనమ్మ తాతయ్య వసెక్కువ పోసేసినట్టున్నారు. ఏమో, పోసామని వాళ్ళు చెప్పలేదు, పోసారా అని నేను అడగలేదు. మరి మీకెలా తెలుసా వస విషయం? ఏమో అనుకున్నాను. నీకు చాలా తెలివుంది సీత. మొదట్లో కొంచెమే ఉండేదండి. మిమ్మల్ని చేసుకున్నాకే అది రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది. నీతో మాట్లాడటం కష్టం సీత. అమ్మయ్యా, మొత్తానికి నవ్వారు. మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారండి. ఇంతకీ నా చేత ఎందుకు అబద్ధం చెప్పించావో చెప్పు. దానికి ఒక కారణం ఉందిలేండి. ఏంటది? ఇప్పుడెందుకులేండి, తర్వాత చెప్తాను. అది సరే, నా తమ్ముడి చేత కూడా అబద్ధం ఎందుకు చెప్పించావు? నేనేం చెప్పను లేదండి. వాళ్ళకి ఆల్రెడీ సరస్వతి మీద ఇక్కడి వరకు కోపం ఉంది. అందుకే వాళ్లే ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకున్నారు. సరస్వతిని తీసుకొని మీరు వెళ్లారనుకోండి, నేననుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వదు. అందుకే మీ చేతి కూడా అబద్ధం చెప్పించాను. నీ ప్లాన్ ఏంటి? చెప్పేస్తారు మరి. నేననుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యాక అప్పుడు చెప్తాను. అంటే నువ్వు నా దగ్గర కూడా సీక్రెట్స్ దాస్తున్నావు అన్నమాట. నేను నీ భర్తను సీత. భర్తల దగ్గర కూడా కొన్ని దాచాల్సిన ఉంటాయిలేండి. మీ తాతయ్య నానమ్మ వాళ్ళు నిన్ను టీచర్ చదివించి తప్పు చేశారు. ప్రతి విషయానికి క్లాస్ పిక్తుంటావు. అవునా? అంత అమాయకంగా మొహం పెట్టుకు సీత. ఊళ్ళో 100 మందికి ఒకేసారి సమాధానం చెప్పగలుగుతున్నాను, కానీ నీకు చెప్పలేకపోతున్నాను. అందుకేనేమో చాలామంది పెళ్లాలతో వేగలేకపోతున్నావు అంటారు. ఈ సీతేమి మిమ్మల్ని వేపుకు తినే సీత కాదులేండి, మిమ్మల్ని ముద్దు నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు ఆ మొహం చూడు ఎలా పెట్టిందా. ఈ మొహాన్ని చూస్తూ రోజంతా గడపాలా? కర్మరా బాబు. నోటికి కళ్ళేసినట్టు ఎవరో మాట్లాడరేటండి? బోరు కొడుతుందండి. ఏదోటి మాట్లాడండి.
ఏయ్ పాటలు లేకుండా నేను జర్నీ చేయలేను. నాకు పాటలు వింటే తలపోటు వస్తుంది. ఇష్టం లేకపోతే చెవిలో దూది పెట్టుకో. చెవిలో దూదులు, ముక్కులో కరక్కాయలు, నోట్లో నిమ్మకాయలు పెట్టుకుని రావాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. వినకపోవడం నీ ప్రాబ్లం. నీ ప్రాబ్లం కోసం మేమెందుకు సఫర్ అవ్వాలి? ఆపు, ముందు బండి ఆపు. నీతో వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. అమ్మాయి గారు, ఏడా అమ్మాయి గారు, ఇటు దిగిపోరు. నేను రాను, నేను బస్సులో వెళ్తాను. బస్సులో ఎందుకమ్మా? కారు ఎక్కడిని వెళ్దాం. నేను రానంటున్నాను కదా. బ్రతిమలాడతావేంట్రా? బస్సులో వస్తానంటుంది కదా, రాని. మీరు ఆగండి, ఈ విషయం అమ్మగారికి తెలితే చంపేస్తారు. ఏమైందమ్మా? కారు ఎక్కి కూర్చోండి. నేను రాను అని చెప్పానా? అమ్మగారు మీకేం చెప్పారో మర్చిపోరా? శాంతంగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా పుణ్యక్షేత్రానికి వెళ్ళి అస్థికలను గంగలో కలిపి రమ్మని చెప్పారుగా మీకు. అమ్మగారు చెప్పింది మీరు కొంచెం వినాలమ్మా. ఏయ్ వస్తుందో లేదో అడుగు. అండే మీరు కొంచెం ఆగండి బాబు. నా మాటినమ్మా, కారెక్కు. నేను రావాలి అంటే ముందు ఆ పాటలు పెట్టకూడదు, అలా అయితేనే వస్తాను. సరే అమ్మా, పాటలు పెట్టర్లేండి. ఏ మారుతాయి, పాటలు లేకుండా నేను డ్రైవ్ చేయలేనురా. వదిలేండి గారు, నేను చెప్తున్నాను కదమ్మా, పాటలు పెట్టరో. మీరు ఎక్కడమ్మా? రేయ్ మీరు ఎక్కడమ్మా? ఎక్కడ చెప్తాను, ఎక్కండి. అది కూర్చోండి. అమ్మయ్యా, దాక్షాయిని చూడలేదు. అది చూడకముందే జారుకోవాలి. బావా, ఇది నన్ను వదిలేలా లేదంటరా బాబు. ఎక్కడికి వెళ్తున్నావు బావా? నీకు చెప్పాలా? నేనెక్కడ తీసుకువెళ్ళమంటానోనని దొంగలా సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు కదూ. నిన్ను వెంటేసుకుని ఊరంతా తిప్పడానికి నాకేం పని లేదనుకున్నావా? నేను నీతో రావడం భారంగా ఫీల్ అవుతున్నావు అన్నమాట. అంతకన్నా దారుణంగా ఫీల్ అవుతున్నాను. చూడు, నేనేం పొలం పనులకి వెళ్ళడం లేదు. అన్నయ్య ఓ ముఖ్యమైన పని అప్పచెప్పాడు. ఆ పని మీద షాప్కి వెళ్తున్నాను. ఈరోజు నాకు కూడా అగ్రికల్చర్ గురించి తెలుసుకునే మూడ్ లేదు బావా. ఈరోజు నువ్వు పొలాలు పంటలు అవేం చూపించక్కర్లేదు. అమ్మాయ్యా, బతికించు. కాకపోతే ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది కాబట్టి ఈరోజు మీ షాప్ చూద్దాం అనుకున్నాను. లక్కీగా నువ్వు కూడా షాప్కి వెళ్తున్నావు. నువ్వు షాప్కి వెళ్తున్నావంటే నేనేమనుకుంటున్నానో నీకు తెలిసిపోయిందన్నమాట. మనిద్దరి ఫీలింగ్స్ ఎలా కలిసిపోతున్నాయో చూసావా? బావా మరదలంటే ఇలానే ఉండాలి మరి. అంటే నేను షాప్లో ఎక్కువసేపు ఉండను. సిటీలో చాలా పనులున్నాయి, చాలా చోట్లకు వెళ్ళాలి. ఓ వావ్, సూపర్ బావా. ఏంటిది? మనిద్దరి ఫీలింగ్స్ కొంచెం కొంచెం మ్యాచ్ అవుతున్నాయి అనుకున్నాను, కానీ ఇంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయని నేను అస్సలు అనుకోలేదు బావా. అదే బావా, షాప్లో ఎంతసేపని కూర్చుంటావు? షాప్కి వెళ్ళిన తర్వాత సిటీ అంతా అలా చూసొద్దాం అనుకున్నాను. నువ్వు కూడా సిటీలో చాలా చోట్లకి వెళ్ళాలి అన్నావు. అంటే నువ్వు నీ పనుల మీద తిరిగినట్టు ఉంటుంది, నేను నీతో కలిసి సిటీ చూసినట్టు ఉంటుంది. ఇద్దరికి ఎలా మ్యాచ్ అయిందో చూసావా? తప్పించుకోవాలని ఏదో చెప్తే ఇలా ఇరుక్కుపోయానంటారా బాబు. పద బావా వెళ్దాం. బైక్ కూర్చున్నావేంటి? బైక్ మీద నిలబడితే బాగుండదు కదా బావా, అందుకే కూర్చున్నాను. పద బావా. అది కాదు దాక్షాయిని, నేను బావా నీకు డ్రైవ్ చేయడం ప్రాబ్లం అయితే చెప్పు, నేను డ్రైవ్ చేస్తాను. నువ్వు వెనకాల కూర్చో. అది కాదు దాక్షాయిని, పనులున్నాయని చెప్పాను కదా. నేను వచ్చేసరికి రాత్రి అవ్వచ్చు, మరోసారి వెళ్దాంలే. రాత్రి అయితే ఏమవుతుంది బావా? నీతో ఉంటే టైమే తెలీదు. బావా మరదళ్ళు ఎంతసేపున్నా సరదాగానే ఉంటుంది. పద బావా వెళ్దాం. పద. ఏం చెప్పినా ఇది నన్ను వదిలేలా లేదురా బాబు. ఏం ఆలోచిస్తున్నావు? పద బావా. నిన్ను పడేయడం చాలా కష్టం అనుకున్నాను, కానీ నేను చెప్పే చిన్న స్టోరీలకే పడిపోతున్నావు.
సీత 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 ఏంటి సీత ఏమైంది బల్లండి ఎక్కడ లోపల వంటగదిలో. సరే నీకేం భయం లేదులే లే. అమ్మో, అక్కడే ఉందండి బల్లి. నాకు బల్లంటే భయం అండి. వెళ్ళిపోయిందా అండి? వెళ్ళిపోయింది. అనవసరంగా వెళ్ళిపోయిందని చెప్పానే. సీత అదిగో బల్లి. ఇదిగో ఇటు నుంచి వస్తాను బల్లి. ఏంటి బల్లి ఇక్కడిక్కడే తిరుగు. కొడుతోంది. అంటే నన్ను అనుమానిస్తున్నావు సీత? అర్థమైంది. ఏమర్థమైంది? సీతారామరాజు గారి ఆలోచనలు పిచ్చి పిచ్చిగా మారుతున్నాయని. బాగానే అర్థం చేసుకున్నావు. ఈరోజు తమరు షాప్కి వెళ్ళలేదేంటి? వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకని? వెళ్దామని అనుకున్నాను. నువ్వు వచ్చి హక్ చేసుకునేసరికి మాట్లాడరేంటి? అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళకి అప్పచెప్పేశాను. ఈరోజు నేను వెళ్ళాల్సిన పని లేదు. హాలిడే అనమాట. దొంగను చూసినట్టు అలా చూస్తున్నావేంటి? మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమైందిలేండి. అయ్యో, నిజంగా ఈరోజు నాకు హాలిడేనే. సరే, మీకు హాలిడే కాబట్టి
ఈరోజు నాకు కూడా హాలిడే. నీకెందుకు హాలిడే? నాకు హాలిడే అని చెప్పింది నేను రెస్ట్ తీసుకోవడానికి. రెస్ట్ అంటే? నేను ఈరోజు వంట చేయను. వంటే కాదు, ఈ ఇంట్లో ఏ పని చేయనన్నమాట. సరే, వంట పని అంతా నేను చూసుకుంటాను, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. మీరు వంట చేస్తారా? హలో, నువ్వు ఇంటికి వచ్చేంత వరకు ఈ ఇంటికి నేనే చీఫ్ కుక్ని. ఏ ఐటమ్ అయినా సరే ఎరగదీసేస్తాను. నీకే ఐటమ్ కావాలో చెప్పు, బ్రహ్మాండంగా వండి పెడతాను. అవునా? ఎస్ మేడం, మీరు కూర్చోండి. ఈ సీతారామరాజు గారి భక్తుడు తన శ్రీమతి కోరిక మేరకు వంట చేయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి సన్నద్ధమై ఉన్నాడు. మీ కోరికలేంటో తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. గారెలు, చిత్తం. ఇంకా చికెన్ కర్రీ, చిత్తం. ఇంకా సాంబార్, దోసకాయ చట్నీ, పెరుగు పచ్చడి. ప్రస్తుతానికి ఇవి చాలండి. మీరు కోరుకున్న వంటకాలు చిటికెలో అసంభవం. ఒక 1 అవర్లో తయారు చేసి విందు భోజనం రెడీ చేస్తాను.